ప్రతిబింబం సిరిసిల్ల వార్తా కదంబం A6 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సిరిసిల్లలో పుర్రె గుర్తుపై బీడీ కార్మికుల ఆగ్రహం. TRS-KU ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం. సిరిసిల్ల సెస్ ఎన్నికల బరిలో 50 మంది అభ్యర్థులు, 45 మంది ఉపసంహరణ గుర్తులను కేటాయించిన ఎన్నికల అధికారులు. సిరిసిల్ల సెస్ ఎన్నికల బరిలో చివరి నిమిషంలో అస్త్ర సన్యాసం. ఉపసంహరించుకున్న గజబింకా రాజన్న సెస్ ఎన్నికలలో కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ. బీడీ కట్టెలపై పుర్రె గుర్తుతో తమ ఉపాధి దెబ్బతీయడంపై బీడీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. సిరిసిల్ల కొత్త బస్టాండ్ తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొత్త బస్టాండ్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిరిసిల్ల నియోజకవర్గం అధ్యక్షులు వెంకల శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సిగరెట్ కంపెనీల ప్రయోజనాల కోసం బీడీ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తుందని ఆరోపించారు. బీడీ కట్టెలపై 80% పుర్రె గుర్తు ముద్రించాలని, జీవో 727ని తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీరు మారకపోతే పోరాటాలతో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో నాయకులు గూడిన నర్సయ్య, చిలక నారాయణ, కొక్కుల ప్రసాద్, గోరింటాల రేవతి, పలువురు మహిళా బీడీ కార్మికులు పాల్గొన్నారు. ఊపిరితిత్తులాంటి డేంజర్ మార్కు ముద్రించాలన్నటువంటి ఒక ఆంక్షలు విధించడం అనేది చాలా సిగ్గుచేటు. ఈరోజు తలకేలేని కేంద్ర ప్రభుత్వం పరిపాలన సాగిస్తూ ఉంది. ఈరోజు దానికి నిరసనగా ఈరోజు మోడీ ప్రభుత్వ దిష్టి బొమ్మను దానం చేయడం జరిగింది సిరిసిల్ల పట్టణంలో. మరి ఈనాడు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో 8 లక్షల మంది ఉపాధి పొందుతూ ఉంటే వాళ్ళని కాపాడాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం మరి వారికి ఈ యొక్క పరిశ్రమను నిర్వీర్యం చేసి వారి కుటుంబాలను రోడ్డున పడేసే విధంగా ఈరోజు చేయడం అనేది వెంటనే సిగ్గుచేటు. ఈరోజు చూసినట్టయితే గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 80% మంది మహిళలు కుటీర పరిశ్రమగా మరి ఈ యొక్క బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తూ వారి కుటుంబాలను పోషించుకుంటా ఉంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం వారికి అండగా నిలవాల్సింది పోయి వాళ్ళు అన్యాయం చేసే పద్ధతుల్లో ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. మరి వెంటనే ఈ యొక్క జీవోను వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా మేము తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు మరి ఇప్పటికే పని లేక 10-12 రోజులు మాత్రమే పనులు నడుస్తూ ఉంటే చాలని వేతనాలతో మరి అర్ధాకలతో అలమటిస్తూ ఉంటే ఈరోజు ములిగెనక్కపై తాడిపండు పడ్డ చందంగా ఈరోజు వ్యవహరించామనేది చాలా సిగ్గుచేటు. వెంటనే ఈ యొక్క జీవోను పుర్రె గుర్తు ఆలోచన వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కార్మికుల యొక్క పనిని కల్పించాల్సినటువంటి ప్రభుత్వాలే మరి ఇలాంటి విధానాలు పాల్పడడం అనేది సిగ్గుచేటు. మరి ఈరోజు అంతర్జాతీయ సిగరెట్ కంపెనీలకు దాసోహమై సిగరెట్ పైన ఎటువంటి ఆంక్షలు లేకుండా ఒక సహజంగా ఉత్పత్తి బీడీ పరిశ్రమ పైన ఆంక్షలు విధించడం అనేది వెంటనే వెనక్కు తీసుకొని ఈ మోడీ ప్రభుత్వం వెంటనే ఈ ఆలోచన విరమించుకోకపోతే పెద్ద ఎత్తున ఢిల్లీ స్థాయిలో కూడా కదిలిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు బీడీ కార్మికుల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిగా కేసీఆర్ గారు ఇప్పటికే మరి వారికి అండగా 1000 రూపాయల జీవన భృతి ఇస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ పార్లమెంట్లో కూడా మన ప్రాంత ఎమ్మెల్యేలందరూ కూడా ఈ పుర్రె గుర్తుపై పోరాటానికి వారు కూడా సిద్ధంగా ఉన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కూడా మొన్న కేటీఆర్ సాబ్ కూడా చెప్పడం జరిగింది. అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపిస్తామని ప్రభుత్వం పక్షాన నాయన నరసింహారెడ్డిని ఢిల్లీకి పంపిస్తామని కూడా వారు చెప్పడం సంతోషదగ్గ విషయం. వెంటనే ప్రభుత్వం దిగి వచ్చి ప్రభుత్వం మెడలు వంచైనా ఐక్యంగా కార్మికులతో కలిసి పోరాటం చేసైనా ఢిల్లీ కేంద్రాల్ని కదిలిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సాంఘిక కాలంలో ఆడవారిని ఆటబొమ్మల చూడడం పరిపాటి అయిందని మహిళలు ఈ సంస్కృతిని ఖండించాలని సిరిసిల్ల మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడేపు రవీందర్ అన్నారు.
సిరిసిల్ల గాంధీనగర్లోని హనుమాన్ దేవాలయంలో స్త్రీలపై అఘాయిత్యాలు అనే అంశంపై కవులు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆడేపు రవీందర్ హాజరయ్యారు. సిసాస పట్టణ కార్యదర్శి జనపాల శంకరయ్యను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామాంధుల బారిన పడి భారతీయ సంస్కృతి చెరచబడుతుందని, పుట్టుక నుండి చావు వరకు కర్మల గురించి వివరించే పుస్తకాలు అందుబాటులో లేవని, స్త్రీలపై అఘాయిత్యాలను కవులు, మహిళలు ఖండించాల్సిన అవసరం ఉందని రవీందర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెంగళ లక్ష్మణ్, ఆడేపు ఆనందం మరియు కవులు పాల్గొన్నారు. మన తెలంగాణ ప్రజా క్షేమము, అభివృద్ధి నాలుగింతలుగా పైకి పోతుందని చెప్పి నేను ఆశిస్తూ కవులందరికీ నా యొక్క కృతజ్ఞతలు అందజేస్తూ, నేను వదలని వరకట్నం, వనితలను వదలని వరకట్నం, వరకట్నపు స్వార్థపరుల పీచ మడత లాల్ పీరివై నిలబడు, అధిక కట్నాల కాంక్షకు అంధులై అబలలను అగ్నికి హాహుతి చేసిన అత్త భర్తల బొత్తలు చీల్చి బోనం వండి వడ్డించు, వరకట్నం చాలదని వనితల హింసించు, నరహంతకుల భరతం పట్టు మహిళలు కదలాలి. మరి కందుకూరు వీరేశలింగం, రాజారాం మోహన్ రాయ్ ఇతద్దు వివాహాలు ఇట్లాంటి సాంఘిక దురాచారాలు రూపుమాపడానికి కొన్ని వందల సంవత్సరాల నుంచే కూడా ప్రయత్నం జరిగాయి. మరి ఆధునిక కాలంలో ఆడవారిని ఆట బొమ్మగా ఒక వస్తువుగా చూసేటువంటి ఒక దరిద్రమైనటువంటి ఆలోచనలు ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు ఇలాంటి మనకు కనిపిస్తూ ఉన్నాయి. మన వాళ్ళు ఏమన్నారంటే కార్యేషు దాసి, కరణేష్ మంత్రి, శైలేష్ రంభ, భోజ్యేష్ మాత, రూపేచ లక్ష్మి, క్షమయా ధరిత్రి, షట్ కర్మయుక్త కులధర్మ పత్ని అన్నారు. మరి ఇలాంటి ఒక సంస్కృతికరమైన భారతదేశంలో చిన్న పిల్లలు 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు అట్లాంటి వాళ్ళు కామాంధుల పాలై చెరచబడి, నిన్ననే ISI 9 ఏళ్ళ అమ్మాయిని 9-10 మంది చెరిస్తే ఆమె గర్భవతి అయింది. డాక్టర్లు ఏం చెప్తున్నారంటే ఒకవేళ ఆమె డెలివరీ అయితే చనిపోతారు. అంటే అసలు ఎక్కడికి పోతున్నాం మనం? పశువుల కంటే హీనంగా ఈ మైండ్ సెట్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? సార్ బాగా ఆలోచిస్తే భారతదేశ సంస్కృతికి తగినట్టుగా ఏదైతే అప్పుడు వేద పాఠశాలలు మనిషి పుట్టుక నుండి చావు వరకు మధ్యలో నిర్వర్తించే ధర్మాలు ఏవైతున్నాయో వాటిని చెప్పేటువంటి పుస్తకాలు లేవు. పాపం ఉపాధ్యాయులకు కూడా అందుబాటులో ఉంచడం లేదు. దానివల్ల ఏమవుతుందంటే కేవలం చదువు, తెలివి, నేనేం చేసినా సరిపోతున్నట్టు ఒక దరిద్రమైన ఆలోచనతో ఈ రకంగా ముందుగా పోతుంది. సమయం లేదు కాబట్టి ఏది ఏమైనా దీన్ని ఖండించదగ్గ విషయం. మేధావులు, కవులు, దారి చూపే దిశానిర్దేశకులట కవులు, కరదీపికలు. మరి అట్లాంటి వారి వల్ల సమాజం మేల్కొల్పడానికి మీరు అందరూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా మీరు ముందుకు కొనసాగాలని మనం చేసుకుంటూ నాకు ఈ అవకాశం మరొకసారి మరో అంశంతో ఇప్పుడు వచ్చాను. కలం గొప్ప, కత్తి గొప్ప అనేది సామెత మీరు వినే ఉంటారు. ఇవాళ కలం అనేది కవి యొక్క చేతి నుంచి జారువారితే అది ఖచ్చితంగా ప్రజల మనసుల్లోకి సూటిగా పోతుంది. ఆ కృషి కవుల ద్వారానే, రచయితల ద్వారానే సాధ్యమవుతుంది. ఎంత గొప్ప ఉద్యమమైనా సాంస్కృతిక ఉద్యమంగా, సాహిత్య ఉద్యమంగా అనేక చరిత్రలు మనం చూసాము. ఇందాక చెప్పినట్టుగా మన భారతదేశ సంస్కృతి ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి సంస్కృతి. అలాంటి సంస్కృతిలో ఇలాంటి ఆకృత్యాలు, అఘాయిత్యాలు ప్రతినిత్యం మనం పత్రికల్లో చూస్తూ ఉన్నాం. మన చుట్టూ పరిసరాల్లో కూడా జరుగుతున్న సంఘటనలు మనము
ఇక్కడే చూస్తున్నాం. వాటిని నిరోధించాలంటే, ప్రజలకు కనువిప్పు కావాలంటే, నేను రాజ్యం వెళ్తున్న విష సంస్కృతి పైన మీ కళలను చెప్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అది ఖచ్చితంగా కవుల ద్వారా సాధ్యమవుతుందని విశ్వసిస్తూ దేశం మనదేరా, పర సంస్కృతి మనకు పట్టెనురా. ఏడ చూసినా కీచక పర్వం, ఆడదానికే రక్షణ భంగం. నవ భారతదేశం మనదేరా, పర సంస్కృతి మనకు పట్టెనురా. చెలియకు చెల్లికి తేడా లేదు, వావి వరుసలు లేనే లేవు. వక్ర బుద్ధితో పంచన చేరి వాంఛ తీర్చుకొని వంచన చేసి పాపాలకు ఒడిగట్టడమే, ప్రాణాలను బలిగొనడమే. నవ భారతదేశం మనదేరా, పర సంస్కృతి మనకు పట్టెనురా. ప్రేమ పేరుతో ప్రియము నటించి, పెళ్లి పేరుతో నమ్మిక పెంచి, అమాయకత్వం అసహాయతను ఆసరగైకొని మోసము చేసి, ఆసరగైకొని మోసము చేసి మగ మృగత్వము చూపడమే, మోజు తీర్చుకొని పోవడమే. నవ భారతదేశం మనదేరా. సెస్ ఎన్నికల బరిలో ఉపసంహరణల అనంతరం బరిలో 50 మంది అభ్యర్థులు మిగిలారు. 40 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోగా ఆదివారం రోజున అధికారులు పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులను కేటాయించినట్లు సెస్ ఎన్నికల అధికారి జి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. సిరిసిల్ల సెస్ ఎన్నికలలో 11 మంది డైరెక్టర్ల ఎన్నికల కోసం నిర్వహిస్తున్న ఎన్నికలలో 95 మంది అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేశారు. 45 మంది సభ్యులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోగా 50 మంది బరిలో నిలిచారు. అత్యధికంగా సిరిసిల్ల పట్టణంలో 10 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా అత్యల్పంగా గంభీరావుపేట, ఎల్లాడిరెడ్డిపేట మండలాల నుండి 2 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సిరిసిల్ల రూరల్ 3 అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇల్లంతకుంట నుండి 6 మంది, ముస్తాబు నుండి 4, చందుర్తి నుండి 4, కోనరావుపేట 4, వేములవాడ టౌన్ నుండి 6, వేములవాడ రూరల్ నుండి 5, బోయిన్పల్లి నుండి 4 బరిలో ఉన్నారు. అభ్యర్థులకు అధికారులు గుర్తులను కేటాయించినట్లు ఎన్నికల అధికారి జి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఖుర్షీద్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉన్నారు. చందుర్తి నియోజకవర్గంలో 4 అభ్యర్థులు బరిలో ఉన్నారు. కోనరావుపేట నియోజకవర్గంలో 4 అభ్యర్థులు బరిలో ఉన్నారు. వేములవాడ టౌన్లో 6 అభ్యర్థులు బరిలో ఉన్నారు. వేములవాడ రెవెన్యూ మండలంలో 5 అభ్యర్థులు బరిలో ఉన్నారు. బోయిన్పల్లిలో 4 అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరందరికీ కూడా మనము గుర్తులు కేటాయించడం జరిగింది. ఈరోజు వీరందరికీ మరోసారి ఈ ఎన్నికల విషయంలో ఒకసారి మళ్ళీ పిలవడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు పిలిచినప్పుడు సమావేశానికి రావాల్సిందిగా. సిరిసిల్ల సెస్ బరిలో విజయకేతనం ఎగురవేసేందుకు ఐటీ, పంచాయతీ, మున్సిపల్ శాఖ మంత్రి తారక మంత్రం ఫలిస్తుంది. సెస్ ఎన్నికలలో అభ్యర్థుల ఉపసంహరణ సందర్భంగా అనూహ్యంగా పరిణామాలు చోటు చేసుకోగా టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు పార్టీ కండువ కప్పి రాజలింగంను పార్టీలోకి ఆహ్వానించారు. సిరిసిల్ల సెస్ ఎన్నికలలో సిరిసిల్ల రూరల్ నుండి పోటీ చేస్తున్న దొర్నాల లక్ష్మీరెడ్డిని గెలిపించుకునేందుకు కేటీఆర్ తారక మంత్రం ఫలించింది. సిరిసిల్ల రూరల్ నుండి 10 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా ఉపసంహరణలో 6 అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోగా 3 మిగిలారు. సమయం ముగిసిపోతున్న సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి గజబింకార్ రాజన్న తమ నామినేషన్ ఉపసంహరించుకోగా పోటీలో 3 మిగిలారు. బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నామినేషన్లు వేసిన గుర్రం రాజలింగం నామినేషన్ల సమయం ముగిసిపోయిన అనంతరం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సెస్ మాజీ చైర్మన్, ప్రస్తుత సిరిసిల్ల రూరల్ అభ్యర్థి దొర్నాల లక్ష్మీరెడ్డి నివాసంలో టెస్కాట్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు పార్టీ కండువ కప్పి రాజలింగంను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజలింగం తన కుటుంబ పరిస్థితుల దృష్ట్యా మంత్రి ఇచ్చిన హామీ మేరకు నామినేషన్ వేసిన టీఆర్ఎస్ పక్షాన ప్రచారం చేస్తానని తెలపడం కొసమెరుపు. చివరిదాకా లక్ష్మారెడ్డి ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు కొండూరు వ్యూహం రచించిన పోటీ తప్పడం లేదు. అయితే ఎన్నిక లాంఛనమే కాగా ఈ పరిణామాలు సిరిసిల్ల డివిజన్లో చర్చనీయాంశంగా మారాయి. మీరు విలేకరులు వేరే రకంగా అనుకోవద్దు. నా కుటుంబ ప్రయోజనాని కోసమే, నా బిడ్డ జీవితాల కోసం నేను తీసుకున్నాను. నా కుటుంబ పరంగా కొన్ని అవాంతరాలు ఎదురైనాయి. దాన్ని మంత్రి గారితో మాట్లాడడం జరిగింది. మంత్రి గారు
నా కుటుంబ కలహాలను సత్వరం న్యాయం చేస్తా అని చెప్పిన మాట మీదకి వెళ్ళి ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. మా అన్న లక్ష్మణరెడ్డి గారి కోసం నేను కృషి చేసి ఇప్పుడే నా యొక్క అభ్యర్థాన్ని ఉపసరించుకుంటున్నాను. రేపు జరగబో సెస్ ఎన్నికల్లో ఈరోజు నామినేషన్ల విరమణ సమయం ఉండేను. సోదరుడు రాజలింగం గారితో నేను మాట్లాడడం జరిగింది. వారు నా అభ్యర్థిత్వానికి మద్దతుగా తన నామినేషన్ను విరమించుకోవడం కోసం నిర్ణయించుకొని సెస్ ఆఫీసుకు వెళ్ళేలోగా సమయము మించిపోయింది కాబట్టి ఆఫీస్ లోపలికి వెళ్ళకపోవడం వల్ల వారి అభ్యర్థిత్వం బ్యాలెట్ పేపర్లో ఉంటుంది. కానీ తను నా యొక్క అభ్యర్థిత్వానికి సపోర్టుగా నన్ను బలపరిచి నన్ను గెలిపించడం కోసం తను కూడా తీవ్రమైన కృషి చేస్తానని చెప్పేసి నేను నాకు మాట ఇవ్వడం జరిగింది. నేను రాజలింగం గారు కలిసి భవిష్యత్ రాజకీయాలలో కలిసి పనిచేయడం కోసం నిర్ణయం తీసుకున్నాము. ఆ రకంగా ఉంది కాబట్టి ఇప్పుడు వారు మీ ముందు మాట్లాడతారు. మంచి నాయకుడు, మనసున్న నాయకుడు, ప్రతి మనిషి మంచి చెడు ఆలోచిస్తూ ఈ ప్రాంత అభివృద్ధి కాంక్షించి పనిచేస్తూనే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతవాసులందరూ కూడా సురక్షితంగా ఇబ్బందులు లేకుండా సమస్యలు లేకుండా సంతోషంగా ఉండాలని ఒక భావనతో నడిపిస్తున్న మన శాసనసభ్యులు గౌరవనీయులు కేటీ రామారావు గారి ఈ సోదరుడు మా రాజలింగం గౌడ్ గారి వ్యక్తిగత సమస్య విని ఖచ్చితంగా న్యాయం చేకూర్చే విధంగా నా వంతు కృషి ఉంటుందని వారు చెప్పడం, వారి మాటకు పూర్తిగా భరోసా ఇచ్చిన తర్వాత ఇటువంటి నాయకులు ఉన్నప్పుడు ఇక మనం ఈ రాజకీయాలు నాకు ముఖ్యం కాదు, నా కుటుంబం ముఖ్యం కాబట్టి నేను పోటీ నుంచి విరమించుకొని మంత్రి గారు నిలబెట్టిన అభ్యర్థి సిరిసిల్ల రూరల్ నుండి ఏదైతే అభ్యర్థి లక్ష్మారెడ్డి గారిని పెట్టడం జరిగిందో వారికి పూర్తి మద్దతు ప్రకటిస్తాను. ఎందుకంటే వారికి రాజకీయం కన్నా ఈ పదవుల కన్నా కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలనే ఏదైతే తపన ఉన్నదో, వారికి ఏదో అన్యాయం జరిగిందని వారి ఇన్ని రోజుల నుంచి ఏదైతే అనుకుంటా ఉన్నారో దాన్ని సరిదిద్దగల అవకాశం వచ్చింది. మన మంత్రి గారు ఖచ్చితంగా అది చేస్తారని నమ్మినారు కాబట్టి నాకు రాజకీయం అవసరం లేదు, పక్కకు తప్పుకుంటున్నారు. సమయం మించిపోయింది కాబట్టి విడ్రా కాలేని పరిస్థితి. కానీ పోటీ నుంచి వారు విరమించుకుంటున్న మాట కూడా నేను తెలియజేస్తే వారికి పార్టీని నమ్మి మా నాయకుడిని నమ్మి మద్దతు పలుకుతున్నాను. ధన్యవాదాలు. సెస్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పోటీలలో ఎవరికి వారు ఆధిపత్యం సాధించేందుకు ప్రతి వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. సిరిసిల్ల సెస్ ఎన్నికల నామినేషన్లు ఉపసంహరణ ఉండడంతో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉపసంహరణలకు సమయం ముగిసిపోతున్న క్రమంలో సిరిసిల్ల రూరల్ కాంగ్రెస్ అభ్యర్థి గజబింక రాజన్న టీఆర్ఎస్ నాయకులతో కలిసి వచ్చి పోటీలోంచి ఉపసంహరించుకున్నారు. ఈ పరిణామం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రజాస్వామ్య విలువలను కూనీ చేస్తూ డబ్బులు ఎరవేసి తమ నాయకులను ప్రలోభ పెట్టడంపై ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా రాజన్నపై కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేస్తూ చివరి నిమిషంలో ఉపసంహరించుకొని అస్త్ర సన్యాసం చేయడంతో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలలో ఎదురు దెబ్బ తగిలిందని పరిశీలకులు భావిస్తున్నారు. సిరిసిల్లలో పుర్రె గుర్తుపై బీడీ కార్మికుల ఆగ్రహం. టీఆర్ఎస్ కేయు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం. సిరిసిల్ల సెస్ ఎన్నికల బరిలో 50 మంది అభ్యర్థులు, 45 మంది ఉపసంహరణ గుర్తులను కేటాయించిన ఎన్నికల అధికారులు. సిరిసిల్ల సెస్ ఎన్నికల బరిలో చివరి నిమిషంలో అస్త్ర సన్యాసం. ఉపసంహరించుకున్న గజబింక రాజన్న సెస్ ఎన్నికలలో కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే A6 న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.